విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్ను చితకబాదిన ఘటన కర్నూలు జిల్లా ఏపీఆర్జీసీలో చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పట్ల కాలేజీ లైబ్రేరియన్ మద్దిలేటి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ పాటలపై చేయి వేశారని విద్యార్థిని ఆరోపించింది. ఈ మేరకు బాధితురాలు ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపాల్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యార్థిని తన తల్లిదండ్రులకు తనకు జరిగిన అవమానాన్ని వివరించింది. వెంటనే కాలేజీకి చేరుకుని లైబ్రేరియన్ను చితకబాదారు బాలిక తల్లిదండ్రులు. తమ కూతురుకు రక్షణ లేదని భావించి కళాశాల నుంచి బాలికను ఇంటికి తీసుకుపోయారు. గతంలో కూడా లైబ్రేరియన్ మద్దిలేటి మరికొందరు పురుష సిబ్బంది విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. మరో 2 నెలల్లో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఉండడం, విద్యార్థి ఇంటికి వెళ్లిపోవడం విద్యార్థి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఏపీఆర్జేసీ గర్ల్స్ బనవాసి కాలేజ్లో. నిన్న ఒక సంఘటన జరిగింది సార్. ఆ సంఘటన ఏంటంటే మద్దిలేటి సార్ అనే లైబ్రేరియన్ సార్ బనవాసి కాలేజ్లో ఉన్న లెక్చరర్ ఒక అమ్మాయి పైన చెడుగా ప్రవర్తించినారు సార్. ఆ అమ్మాయి పేరు పవిత్ర, సెకండ్ ఎంపీసీ చదువుతుంది. ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ సార్ ఇక్కడ బనవాసి కాలేజ్లో. మేము ఇది వరకు నిజం అనుకోలేదు. నిన్న ప్రాక్టికల్గా జరగడంతో తను చాలా బాధపడింది సార్. శారీరకంగా తనని ఇబ్బంది పెట్టినారు సారు. సో తర్వాత నేను ఆ సంఘటన మేము ప్రిన్సిపల్ సార్కి వెళ్ళి చెప్పినాము. సార్ వచ్చేసి ఈరోజు ఇంకా అంత సంఘటన అంతా మాట్లాడిన తర్వాత మేడంకి ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్. మేడంకి చెప్తున్నా కూడా డైరెక్ట్గా బెదిరించేసి మేడంకి ఇచ్చేసి వెళ్ళిపోయారు సార్. పేరెంట్స్ మమ్మల్ని బయటికి రానివ్వలేదు సార్. మేము లోపలే ఉన్నాం సార్. సార్ వాళ్ళు మేడం వాళ్ళు డీల్ చేసేసారు. ప్రేయర్లో ఈరోజు కూడా ఆ అమ్మాయికి జరిగినది ఒక సంఘటన అయితే ఇంకొక సంఘటనగా చెప్పినారు సార్. సార్ తనని తప్పుగా నిందించారు సార్. చివరికి మాకు ఈ కాలేజీలో జెంట్స్ స్టాఫ్ అసలుకి వద్దు సార్. చివరిగా ఏంటంటే ఈ కాలేజీలో ఏపీఆర్జీసీ బనవాసి కాలేజీలో ఇక్కడ లేడీస్ స్టాఫ్ది ఎటువంటి తప్పు లేదు సార్. ఇక్కడ ఉన్న ఆడపిల్లల్ని ప్రతి ఒక్క ఆడపిల్లని తల్లిలాగా కూతురులాగా చూసుకుంటారు సార్ మమ్మల్ని ఇక్కడ.